మీరందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి 2వ సమూయేలు పుస్తకం 5వ అధ్యాయము 2వ సమూయేలు పుస్తకం 5వ అధ్యాయము 4వ వచనం నుండి కొన్ని మాటలు ఈరోజు మన ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. సమూయేలు రాసిన 2వ పుస్తకం 5వ అధ్యాయము పాత నిబంధనలో 256వ పేజీ 4వ వచనం నుండి 10వ వచనం వరకు ఈరోజు మన ధ్యానాంశంగా ధ్యానం చేద్దాం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యోధాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్. ఈ మాట నాతో అందరూ చెప్పండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆమేన్. నేను చదువుతున్న మాటలు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి చూడండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోనులో అతడు యోధా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున ఉన్నవారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆమేన్. ఈ మాట మీరు జాగ్రత్తగా గమనించండి. దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. 10వ వచనం చూడండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడై ఉండెను. ఆమేన్. జాగ్రత్తగా మీరు గమనించగలిగితే రాజైన దావీదు పట్టాభిషేకం చేయబడిన రోజులవి. ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండడానికి దేవుడు దావీదును అభిషేకించిన తరువాత కొన్ని సంవత్సరాలు దావీదు సౌలు చేత తరమబడి అరణ్యాల పాలై, తరమబడిన తరువాత సౌలు మరణించిన తరువాత సరిగ్గా దావీదుకి 30వ సంవత్సరం 30వ ఏడు వచ్చేసరికి సౌలు మరణించడం, సౌలు స్థానంలో దావీదు రాజుగా కూర్చోవడం జరిగింది. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అంటే, దావీదట తన 30వ ఏట సింహాసనం ఎక్కినప్పుడు
ఆ రాజ్యం యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, యెరూషలేము యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, దావీదు సింహాసనం ఎక్కినప్పుడట యెరూషలేములో ఒక తెగవారు నివసిస్తూ ఉన్నారు. ఒక తెగవారు, ఒక జాతి వారు నివసిస్తూ ఉన్నారు. ఆ జాతి వారి పేరేంటంటే యోబూసీలు. చెప్పండి ఎవరు? యోబూసీలు అనే ఒక తెగవారు యెరూషలేములో నివాసం చేస్తూ ఉన్నారు. ఈ దావీదు రాజు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేయడానికి, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి సింహాసనం ఎక్కిన తరువాత మొట్టమొదటిగా దావీదు చేసిన పని ఏంటంటే, ఈ దావీదట యోబూసీలందరిని ఏం చేశారు అంటే హతము చేసెను. ఆమేన్. చెప్పండి, ఏం చేశారు? యోబూసీలను హతము చేసెను. సింహాసనం ఎక్కిన తర్వాత మొట్టమొదటిగా దావీదు చేసిన పని, దావీదు చేసిన కార్యం ఏంటంటే యోబూసీలను, ఆ దేశంలో యెరూషలేములో నివసిస్తున్నటువంటి యోబూసీలను హతము చేసి దావీదు పురమని పిలువబడుతున్న సియోను కోటను దావీదట స్వాధీనపరుచుకున్నాడు. ఆమేన్. అందును బట్టి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆ కార్యమును చేసిన దావీదుకట దేవుడు తోడయ్యుండి దావీదుని, దావీదు యొక్క రాజ్యమును దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదుని దేవుడు అంతకంతకు, రాజైన దావీదుతో దేవుడు తోడయ్యుండి ఆ రాజైన దావీదు యొక్క సామ్రాజ్యాన్ని, దావీదు యొక్క పరిపాలనను కూడా దేవుడు ఏం చేశాడు అంటే అంతకంతకు దేవుడు దావీదుని అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. ఆమేన్. నిజమే, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారో తెలుసా? ఆయన మనలను అభివృద్ధి పరుచువాడు ఆయన. ఆమేన్. ఆయన మనలను అభివృద్ధి పరుచువాడే కాదు, అంతకంతకు ఆయన మనల్ని ఏం చేస్తారు చెప్పండి? అభివృద్ధి పరుస్తాడు ఆయన. ఆమేన్. ఆయన మనలను ఆశీర్వదించే దేవుడే. అంతకంతకు దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఎవరికైనా, ఓ కుటుంబానికైనా, ఓ సంఘానికైనా, ఓ వ్యక్తికైనా దేవుడు తోడై ఉంటే దేవుడు ఖచ్చితంగా వారిని ఏం చేస్తాడంటే, ఆ సంఘమునైనా, ఆ పరిపాలనైనా, ఆ రాజ్యమునైనా, ఆ కుటుంబాన్నైనా, ఆ వ్యక్తినైనా దేవుడు అంతకంతకు అభివృద్ధి పరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్లో వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే, దేవునికి వేరే మనమేమీ చేయలేం. దేవునికి వేరైన వారు ఏమీ చేయలేరు. ఒక వ్యక్తి ఫలించాలి అంటే, ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, ఆ వ్యక్తి దేవునితో అంటుకట్టబడిన వాడై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, దేవుడట దావీదుకి తోడై ఉన్నాడు. దావీదు యొక్క రాజ్యమునకు, పరిపాలనకు దేవుడు తోడై ఉన్న కారణాన్ని బట్టి దేవుడు దావీదు యొక్క పరిపాలనను, దావీదు చేసిన 40 సంవత్సరాల పరిపాలనను అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. కారణం ఏంటంటే, దావీదుకు ముందు సౌలు పరిపాలన చేశాడు. సౌలు యొక్క రాజ్యాన్ని గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? సౌలు యొక్క రాజ్యం అట, సౌలు యొక్క పరిపాలనట అంతకంతకు నీరసిస్తూ వచ్చింది, అంతకంతకు బలహీనపరచబడుతూ వచ్చింది. అంతకు ముందు పరిపాలన చేసిన సౌలు పరిపాలన గురించి బైబిల్ చెప్తుంది. సౌలు పరిపాలన చేసిన దినములన్నీ కూడా ఆ రాజ్యంలో పరిస్థితులు ఏంటంటే అంతకంతకు నీరసిల్లుతా, అంతకంతకు బలహీనపరచబడతా వచ్చాయి. కానీ దావీదుని గురించి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, దావీదు పరిపాలనట దేవుడు అంతకంతకు అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే, దావీదు సింహాసనం ఎక్కగానే చేసిన పని ఏంటో తెలుసా? దేశంలో ఉన్నటువంటి యోబూసీలను ఏం చేశారు? ఆయన హతము చేసెను. దేవుని స్తోత్రం చెప్పండి. అంతవరకు దేశంలో ఎవరు నివసిస్తున్నారంటే, యెరూషలేములో యోబూసీలనే ఒక తెగవారు నివసిస్తూ ఉన్నారు. చరిత్ర ఏమని సెలవిస్తూ ఉందని తెలుసా? అసలు యెరూషలేముకు ముందు, పూర్వము, యెరూషలేం అని పేరు కాదు, యెరూషలేముని పూర్వము ఏమని పిలిచారంటే యోబూసు అని పిలిచేవారు. యెరూషలేముని ఎందుకని యోబూసు అని పిలిచేవారు అంటే, ఆ యెరూషలేములో ఒక తెగవారు నివసించేవారు. ఆ తెగవారు ఎవరో తెలుసా? యోబూసీలు. ఆ
దేశంలో నివసిస్తున్న కారణాన్ని బట్టి ఆ దేశమునికి ఏమని పేరు వచ్చింది అంటే యోబూసు అని పేరు వచ్చింది. దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత యోబూసీలను జయించి దావీదు పురమని పిలువబడుతున్న సియోను కోటను ఆయన స్వాధీనపరుచుకుని యోబూసు అనే పేరును కొట్టివేసి దానికి యెరూషలేము అనే పేరు నామకరణం చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ యోబూసీలను గురించి కొన్ని మాటలు మీతో చెప్తాను. చదువుదాం ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనికి వద్దాం. ఆది కాండం 10వ అధ్యాయము, ఆది కాండం 10వ అధ్యాయము 15వ వచనం. ఆది కాండం 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అర్వాదీయులను 10వ అధ్యాయము సెమారీయులను, 10వ వచనం. హమాతీయులను కనెను. తరువాత ఆది కాండం 10వ అధ్యాయము కనాను 15వ వచనాన్ని, 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, సీదోనును, హేతును, యెబూసీయులను, యెబూసీలను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సేనీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ యోబూసీయులు ఎవరో తెలుసా? ఇక్కడ రాయబడిన మాట చూసి కనాను సంతానానికి సంబంధించిన వారు ఎవరో అంటే యోబూసీలు. చెప్పండి, ఎవరికి సంబంధించిన వారు? కనాను సంతానమునకు సంబంధించిన వారు. వారికి సంబంధించిన వారి లిస్ట్ అక్కడ ఉంది. అందులో ఒకరు ఎవరో తెలుసా? యోబూసీలు. ఈ యోబూసీలను గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఇదే ఆది కాండం 15వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఆది కాండం 15వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదాం. ఆది కాండం 15వ అధ్యాయము 21వ వచనం. అమోరీయులను, కానానీయులను, గిర్గాషీయులను, చూడండి, యోబూసీలను నీ సంతానమునకు ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అబ్రహాము దేవునికి బలర్పిస్తున్న ఆ సమయంలో దేవుడట అబ్రహాముకి అలా గాఢ నిద్ర కలుగు చేశాడు. దేవుడు అబ్రహాముకి గాఢ నిద్ర కలుగు చేసి ఆ రాత్రి దేవుడు అబ్రహాముతో దర్శనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, అబ్రహాము, నీ సంతానము పరదేశములకు వెళ్ళబోతున్నారు. తమది కాని దేశమునకు వారు వెళ్ళబోతున్నారు. అయితే నేను వారు వెళ్ళిన దేశమును అబ్రహాము సంతానమునకు, నీ సంతానమునకు నేను స్వాస్థ్యముగా ఇస్తాను. వారు ఏ దేశమునకు వెళ్ళారో ఆ దేశము నేను వారికి ఏం చేస్తాను? స్వాస్థ్యముగా ఇస్తాను. అంటే మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముకి ఒక వాగ్దానం చేశాడు, ఒక మంచి వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, అమోరీయులు, కానానీయులు, గిర్గాషీయులు, యోబూసీయులు నివసిస్తున్నటువంటి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నేను మీ సంతానమునకు స్వాస్థ్యముగా ఇస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒక శ్రేష్టమైన వాగ్దానం దేవుడు అబ్రహాముతో చేశాడు. అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దాన దేశంలో 7 తెగలవారు నివసిస్తున్నారు. ఒకరు కాదు, 7 తెగలవారు. అంటే మీరు జాగ్రత్తగా వినాలి, వాగ్దాన భూమి ఖాళీగా లేదు. అసలు దేవుడు పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని, ఆ వాగ్దాన భూమిని ఎవరి కొరకు దేవుడు సిద్ధపరిచాడంటే అబ్రహాము సంతానం కొరకు దేవుడు సిద్ధపరిచాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఎవరి కొరకు సిద్ధపరిచాడు? అబ్రహాము సంతానం కొరకు. ఆ శ్రేష్టమైన భూమి, దేవుని కనుదృష్టి నిలిచిన ఆ యెరూషలేమును, ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కానాను దేశాన్ని దేవుడు సిద్ధపరిచింది ఎవరి కొరకై అంటే అబ్రహాము సంతానం కొరకు దేవుడు ఆ దేశాన్ని సిద్ధపరిచాడు. కానీ ఆ దేశంలోట 7 తెగలవారు ఆ దేశాన్ని ఏం చేశారంటే ఆక్రమించుకున్నారు. ఆ 7 తెగల్లో ఒక తెగవారు ఉన్నారు, వారి పేరేంటంటే యోబూసీయులు. ఆ 7 తెగల్లో ఆఖరి వారు ఎవరంటే యోబూసీయులు. ఆ కానాను దేశంలో దేవుడు అబ్రహాము కొరకు, అబ్రహాము సంతానం కొరకు ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ భూమిలో వారు ఆక్రమించుకున్నారు. చూడండి, వాగ్దానం అబ్రహాముతో చేసిన తర్వాత మరలా దేవుడు మోషేతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, అదే ఆది కాండం నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం చదవండి.
నిర్గమకాండం 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి ఉన్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దైవజనుడైన మోషే గారు తమ మామ మందను ఆయన దేవుని పర్వతమని పిలువబడుతున్న హెబ్రోను దగ్గర మేపుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక విచిత్రమైన దర్శనాన్ని లేదా ఒక విచిత్రమైన సన్నివేశాన్ని దైవజనుడే మోషే చూస్తున్నాడు. ఆయన అక్కడ మండుచు ఉన్న ఒక పొద, ఆ మండుచు ఉన్న పొదలో మంట మండుతుంది కానీ, అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవడం లేదు. ఆ సన్నివేశాన్ని చూసిన దైవజనుడు ఈ వింత ఏమిటా అని ఆ పొద దగ్గరికి వెళ్ళబోయేసరికి దేవుడు ఆ విషయాన్ని గమనించి, నేను మొత్తం మీకు వివరించడం లేదు, మీకు తెలుసు కాబట్టి, దైవజనుడైన మోషేతో మాట్లాడుతున్నాడు. నీవు వస్తున్న ఈ స్థలము పరిశుద్ధమైనది గనుక నీ పాదరక్షలు విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రమ్మని దేవుడు అగ్నిలో నుండి, మండుచున్న పొదలో నుండి దైవజనుడైన మోషే గారితో మాట్లాడితే, దైవజనుడైన మోషే అలాగూ చెప్పులోని విడిచి ఆ పొద నడిమిలోనికి వెళితే, అక్కడ దగ్గరకు వెళితే ఆ పొడ నదిముల నుండి దైవజనునితో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 8వ వచనంలో, ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించుటకు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో నా స్వాస్థ్యమైన ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్నారు. 430 సంవత్సరాలు బట్టి వాళ్ళు బానిసత్వం చేస్తున్నారు, ఐగుప్తు దేశంలో జీవిస్తూ ఉన్నారు. అయితే నేను వారిని విడిపించి వారి కొరకు సిద్ధపరిచిన విశాలమైన మంచి భూమిని నేను వారికి ఇవ్వడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. విశాలమైన మంచి భూమిని అబ్రహాముతో దేవుడు ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానాన్ని ఇక్కడ మరలా మోషే గారితో చెప్తున్నాడు. ఆయన, మోషే నేను ఎందుకు దిగివచ్చానో తెలుసా? 430 సంవత్సరాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. కానీ నేను వారి కొరకు సిద్ధపరిచిన భూమి మంచి భూమి, విశాలమైన భూమి, దేవుని కనుదృష్టి నిలిచిన భూమి, అది పాలు తేనెలు ప్రవహించే శ్రేష్టమైన భూమి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని కనుదృష్టి నిలిచిన భూమిని నేను వారి కొరకు సిద్ధపరిచాను. కానీ అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడుగా, తమది కాని దేశంలోనికి వెళ్తారు, వాళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత దేవుడు వారికి మంచి దేశాన్ని, కానానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు నివసిస్తున్న, యెబూసీయులు నివసిస్తున్న ఆ దేశాన్ని నేను వారికి ఏం చేస్తాను? స్వాస్థ్యముగా అప్పగిస్తానని దేవుడు వారికట వాగ్దానం చేశాడు. ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ కానానీయులు, ఈ పెరిజ్జీయులు, హివీయులు ఎవరంటే కానాను సంతతి వారు. ఈ కానాను సంతతి వారు అబ్రహాము సంతానం కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ వాగ్దాన భూమిని వారు ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న తర్వాత మోషే కాలానికి వచ్చేసరికి దేవుడు ఆ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నేను నియమించుకున్నాను, నువ్వు వెళ్ళాలి. ఇదిగో నేను వారికి ఇస్తానని వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమికి వారిని నీవు చేర్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ వాగ్దాన భూమికి వారిని చేర్చాలి. వారితో చెప్పు, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని నేను వారి కొరకు సిద్ధపరిచానని. ఆ దేశంలో 7 తెగలవారు ఉన్నారు. ఎన్ని తెగలవారు ఉన్నారు? వాగ్దాన భూమి ఖాళీగా లేదు, వాగ్దాన దేశము ఖాళీగా లేదు. ఈ మాటను బట్టి నేను మీతో చెప్పాలనుకుంటున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్లుగా, మోషే గారితో దేవుడు వాగ్దానం చేసినట్లుగా ప్రభువు మనందరితో కూడా శ్రేష్టమైన అనేకమైన వాగ్దానాలు దేవుడు మనతో చేసి ఉన్నాడు. ఆయన, హల్లెలూయా. వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు మీరు నమ్మగలిగితే, అబ్రహాముతో చేసిన వాగ్దానమైన, ఇస్సాకుతో చేసిన వాగ్దానమైన, యాకోబుతో చేసిన వాగ్దానమైన, ఎవరితో చేసిన వాగ్దానమైన మనము నిశ్చయముగా స్వాధీనపరచుకోవచ్చు. హల్లెలూయా. అయితే వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అంత సామాన్యమైన విషయం కాదు.
దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, నేను మీ కొరకు శ్రేష్టమైన భూమిని, విశాలమైన భూమిని, మంచి భూమిని నేను మీ కొరకు సిద్ధపరిచాను. అయితే ఆ భూమిని మీరు స్వాధీనపరచుకోవాలంటే అక్కడ 7 తెగల వారు ఉన్నారు. యెహోషువ 12 మంది పెద్దలను ఆ దేశానికి పంపించాడట. ఆ దేశంలో ఉన్నవారు ఎలా ఉన్నారు? దేవుడు చెప్పాడు అది శ్రేష్టమైన భూమి, మంచి భూమి అని చెప్పాడు కదా. ఇదిగో యోర్దాను దాటితే మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. వెళ్ళే ముందు ఒకసారి దేవుడు చెప్పినట్లుగా ఆ దేశం ఉందో లేదో ఒకసారి మీరు వెళ్ళి చూసిరండి అని చెప్పి గోత్రానికి ఒకరు చొప్పున 12 మందిని యెహోషువ పంపిస్తే వాళ్ళు వెళ్ళి చూసి చెప్తున్నారు, అయ్యా నిజంగా అది పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమే, నిజంగా అది ఆశీర్వదించబడిన దేశమే, అది నిజంగా దీవించబడిన దేశమే, కానీ ఆ దేశాన్ని మనము స్వాధీనపరచుకోలేము. ఎందుకని? అక్కడ ఉన్నవారు ఎలా ఉన్నారో తెలుసా? వారి దృష్టికి మనం ఎలా ఉన్నామో తెలుసా? ఎలా ఉన్నాం? మిడతల వలె ఉన్నాం. హల్లెలూయా. ఎలా ఉన్నాం? ఆ దేశంలో ఉన్న వారి దృష్టికి మనం ఎలా ఉన్నామయ్య అంటే మిడతల వలె ఉన్నాం. ఆ దేశాన్ని మనం స్వాధీనపరచుకోవాలి అంటే దేవుడు ఏమన్నాడు? వారిని జయించాలి. 7 తెగల వారిని జయించాలి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 7 తెగల వారిని. ఆ తెగల వారు ఎలా ఉన్నారు అంటే ఉన్నత దేహుల వాళ్ళు, ఉన్నత దేహులు. వారి దృష్టికి మనం ఎలా ఉన్నామయ్య అంటే మిడతల వల్లే ఉన్నాం. వారిని జయించడం మన వల్ల కాదు, మనం జయించలేం. ఆ వాగ్దానాన్ని మనం పొందుకోలేం. దేవుడు మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో, మన పరిచర్య విషయమే కూడా దేవుడు ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు చేశాడు. అయితే ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆ వాగ్దానముల కొరకు మనము పోరాడవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. పోరాటం లేకపోతే ఏ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేం. పోరాటం లేకపోతే ఏ ఆశీర్వాదాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఏ వాగ్దానాన్ని దేవుడు తీసుకొచ్చి నీ జేబులో పెట్టేయడు, ఏ ఆశీర్వాదాన్ని దేవుడు తీసుకొచ్చి నీ ఒడిలో వేయడు, నా ఒడిలో వేయడు. ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మన పరిచర్య విషయంలో అయినా, మన సంఘ విషయంలో అయినా, ఒక దర్శనం, ఏ విషయంలో అయినా సరే ఒక వాగ్దానం మనం పొందిన తర్వాత ఆ వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి అంటే దాని కొరకు మనం ఏం చేయవలసి ఉంటుంది? యుద్ధాలు చేయవలసి ఉంటుంది. హల్లెలూయా. ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి. ఆ శ్రేష్టమైన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నాడు, ఆ 7 తెగల వారిని మీరు ఓడించాలి. ఆమేన్. ఆ 7 తెగల వారిని. ఈ పరిచర్య ఎవరికి అప్పగించాడు అంటే దేవుడు యెహోషువకి ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వరకు దైవజనుడైన మోషే గారు నడిపిస్తే ఆ తర్వాత యెరూషలేములో వారు ప్రవేశించిన తర్వాత యెరూషలేములో ఉన్న వారితో యుద్ధము చేసి వారిని ఓడించి స్వాస్థ్యాలను పంచబెట్టే పరిచర్య, స్వాస్థ్యాలను పంచే పరిచర్య దేవుడు యెహోషువ గారికి అప్పగించాడు. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి అప్పగించారు? యెహోషువ గారికి అప్పగించారు. పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం వరకు దైవజనుడైన మోషే నడిపించిన తర్వాత, ఆయన దేవుని సన్నిధికి చేరుకున్న తర్వాత ఇప్పుడు నాయకత్వ భారాన్ని యెహోషువకి ఇచ్చారు. ఇప్పుడు యెహోషువ యొక్క పరిచర్య ఏంటో తెలుసా? వారిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనికి తీసుకుని వెళ్ళి ఆ దేశంలో వారికి స్వాస్థ్యాలు పంచాలి. స్వాస్థ్యాలు పంచడం అంటే మామూలు విషయమా? ఆ దేశంలో ఎవరు ఉన్నారు అంటే ఉన్నత దేహులు ఉన్నారు, కానానీయులు ఉన్నారు, హిత్తీయులు ఉన్నారు, యెబూసీయులు ఉన్నారు, గిర్గాషీయులు ఉన్నారు, 7 జాతుల వారు ఉన్నారు, బలమైన వారు ఉన్నారు. వారికంటే వారి శక్తికి మించిన వారు యెబూసీయులు ఆ దేశంలో ఉన్నారు. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి అంటే వారిని జయించి ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయాలి? స్వాస్థ్యాలను పంచిపెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ వారు ఎలాంటి వారో చూడండి. వాళ్ళు ఎలాంటి వారో బైబిల్ చెప్తుంది. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అందరూ కూడా బైబిల్ తెరిచి యెహోషువ పుస్తకంలోనికి రండి. ఒకసారి 17వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ పుస్తకం 17వ అధ్యాయము 12వ వచనం. మనుష్యులలో మిగిలిన వారికి అనగా 17వ అధ్యాయము యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని, కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టు పట్టి ఉండిరి గనుక మనుష్యులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇశ్రాయేలీయులు. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు వారి పరిచర్య ఏంటంటే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి. వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే వాగ్దాన దేశంలో వారికంటే బలవంతులు ఉన్నారు,
వారి శక్తిని మించిన వారు ఉన్నారు, వారి సామర్థ్యాన్ని మించిన వారు ఉన్నారు, వారి బలమునకు మించిన వారు ఉన్నారు. వారిని జయించాలి. ఆ దేశంలో ఉన్న వారు ఎలాంటి వారు అంటే కానానీయులు, పెరిజీలు, హివీల గురించి బైబిల్ ఏమని చెప్తుంది అంటే వారు ఆ దేశంలోనే ఉండాలని గట్టి పట్టి ఉన్నారట. హల్లెలూయా. ఊతంటే వెళ్ళిపోయేవారు కాదు. హలో, వెళ్ళిపోండి ఇది మా దేశం అంటే వెళ్ళిపోయేవారు కాదు. వారి గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది అంటే వారు గట్టి పట్టి ఉన్నారు. వారు వెళ్ళడం లేదు. ఎంత ఈ కానానీయులు వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా, ఈ మనుష్యులు వెళ్ళి ఎంత ప్రయత్నం చేసినా వారు వెళ్ళలేదు కనుక వారు ఏం చేస్తున్నారు అంటే న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయం 21వ వచనం. న్యాయాధిపతుల పుస్తకం 1వ అధ్యాయము 21వ వచనం. యెరూషలేములో నివసించు యెబూసీయులను బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేదు. యెబూసీయులు బెన్యామీయులతో కూడా నేటి వరకు యెరూషలేములో నివసించుచున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అంటే శ్రేష్టమైన మాట చూడండి. యెరూషలేములో నివసించు యెబూసీయులట బెన్యామీనులు ఏం చేశారు? యెబూసీయులను బెన్యామీలు వెళ్ళగట్టలకు పోయిరి గనుక నేటి వరకు ఈ యెబూసీయులు బెన్యామీనులతో కలిసి, ఎవరితో కలిసి? ఇప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోమన్నాడా? వారితో కలిసి నడవమన్నాడా? వారితో కలిసి ఉండమన్నాడా? స్పష్టంగా దేవుడు చెప్పాడు, అది నేను మీ కొరకు సిద్ధపరిచిన దేశం. ఆ దేశమును మీరు స్వాధీనపరచుకోవాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి కానాను సంతానం 7 జాతుల వారిని మీరు వెళ్ళగొట్టాలి. నేను మీ తోడై ఉంటాను, నేను మీకు పక్షంగా యుద్ధం చేస్తాను, వారిని మీరు వెళ్ళగొట్టాలని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడితే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో తెలుసా? మనష్షే గోత్రపు వారు, ఈ బెన్యామీను గోత్రపు వారు ఏం చేశారంటే వారిని వెళ్ళగొట్టలేక వారితో ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ అయిపోయారట. హల్లెలూయా చెప్పండి. వారితో ఏమైపోయారు? కాంప్రమైజ్ అయిపోయారు. ఇక మన ఇద్దరం కలిసి సహవాసం చేద్దాం. వారితో సర్దుబాటు చేసుకున్నారు. దేవుడు ఏమన్నాడు అంటే వారితో మీరు నిండొద్దు, వారితో మీరు సహవాసం చేయొద్దు, వారితో మీరు నివసించొద్దు, వారిని వెళ్ళగొట్టండి, వారిని జయించండి. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను, మీరు వెళ్ళి వారిని జయించమని దేవుడు చెప్తే వీరట వారు గట్టి పట్టు పట్టారని చెప్పి వారితో యుద్ధం చేయలేక, వారిని వెళ్ళగొట్టలేక వారితో కలిసి ఏం చేస్తున్నారు అంటే సహవాసం చేస్తున్నట్టు. నేటి వరకు ఆ యెబూసీయులు బెన్యామీనులతో యోధా వారితో కలిసి జీవిస్తున్నారట. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఏం చేస్తున్నారు? బెన్యామీనులతో కలిసి, బెన్యామీనీలు యెబూసీయులతో కలిసి, కానానీయులతో కలిసి జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే వారిని ఓడించండి. ఈ రోజున జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు నా జీవితంలో అయినా మన జీవితంలో అయినా ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దేవుడు మనకు చేశాడు. దేవుడు ఎన్నటికీ మనల్ని ఆశీర్వదించేవాడే, ఆయన ఎన్నటికీ మనలను దీవించువాడే. బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించుట యెహోవాకు ఇష్టమాయెను. దీవించడం యెహోవాకు ఇష్టమాయెను. ఎక్కడ వేసావిడో గొంగడి అంటే అక్కడ ఉండడం దేవుని చిత్తం కాదు. మనం ఏం చేయాలి అంటే అంతకంతకు మన పరిచర్య, అంతకంతకు మన ఆధ్యాత్మిక జీవితం అంతకంతకు ఆమేన్ అభివృద్ధి పొందుతూ రావాలి. హల్లెలూయా. అభివృద్ధి పొందాలి అంటే దేవుడు మనకి ఏమవ్వాలి? తోడై ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుడు మనకి తోడై ఉండలేకపోతే మనం ఏ విషయంలో విజయాన్ని పొందలేం. దేవుడు మనకు తోడై ఉండకపోతే, దేవుడు మనతో రాకపోతే మనం ఏ విషయంలో ఆశీర్వదించబడలేము. ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుడు తోడై ఉంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తూ వస్తాడు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట చూడండి. దేవుడు ఎవరికి తోడై ఉంటాడు? ఆయన మాట విన్నవారికా, ఆయన మాట వినని వారికా? ఎవరైతే ఆయన మాట వింటారో ఆ మాట విన్నవారికి దేవుడు ఏం చేస్తాడు? తోడై ఉంటాడు. ఆయన యోసేపునకు తోడై ఉన్నట్లుగా, యోసేపును ఆశీర్వదించినట్లుగా, ఇస్సాకునకు దేవుడు తోడై ఉన్నట్లుగా దేవుడు కూడా మనకు తోడై ఉండి మనల్ని ఏం చేస్తాడు అంటే ఆశీర్వదిస్తూ వస్తాడు ఆయన. ఇక్కడ దేవుడేమో వీరితో ఏమని చెప్పాడు అంటే యెబూసీయులను మీరు వెళ్ళగొట్టండి, వారితో కలిసి బ్రతకొద్దు, వారితో కలిసి సహవాసం చేయొద్దు,
వారి మీ ఆశీర్వాదానికి అడ్డుబండ. కాబట్టి ఆ యోబూసీలు మీ మధ్య ఉండకూడదు, ఆ యోబూసీలు మీ మధ్య ఉండకూడదు. కనుక వారిని మీరు వెళ్ళగొడితే దేవుడు నీకు తోడై ఉంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యోబూసీలు అనుకున్నాం కదా. ఈ యోబూసీలు ఎవరయ్యా అంటే జాగ్రత్తగా మీరు వింటే ఇక్కడ మనం చదువుకున్నటువంటి 2 సమూయేలు పుస్తకం 5వ అధ్యాయంలో యోబూసీలను గురించి రాస్తూ అక్కడ 2 గురించి రాస్తున్నాడు ఆయన. ఒకరట కుంటివారట, ఒకరట గుడ్డివారు. చెప్పండి ఎవరు? ఒకరెవరు? కుంటివారు. ఇంకొకరెవరు చెప్పండి? గుడ్డివారు. ఈ 2 తెగల వారిని నువ్వేం చేయాలి? జయించాలి. యోబూసు అంటే కుంటితనం. యోబూసు అంటే ఏంటో తెలుసా? కుంటితనం. యోబూసు అంటే అర్థం ఏంటో తెలుసా? గుడ్డితనం. ఇంకా బైబిల్లో మూల భాషలు ఏమనుంది అంటే వేరొక బైబిల్లో సోమరితనం లేదా నిర్లక్ష్యము. హల్లెలూయా. నిర్లక్ష్యం అనే పాపం. ఆ పాపాన్ని మన దగ్గర ఉంచుకుంటే దేవుడు మనల్ని ఏం చేయడు చెప్పండి? ఆశీర్వదించడు ఆయన. దేవుని విషయంలో అయినా, సేవ విషయంలో అయినా, పరిచర్య విషయంలో అయినా మనం ఎలా ఉండకూడదు అంటే కుంటివారిగా, గుడ్డివారిగా, నిర్లక్ష్యత కలిగిన వారిగా ఉంటే దేవుడు మనల్ని ఎన్నటికీ ఆశీర్వదించడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే యోబూసీల్లాగానే ఉండదు. యోబూసీలు నువ్వు జయించాలి, కుంటితనాన్ని నువ్వు జయించాలి. కుంటివాడు ఏమైనా సేవ చేయగలుగుతాడా? ఏమైనా పరిచర్య చేయగలుగుతాడా? దేవుని కొరకు పరిగెత్తగలుగుతాడా? దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతాడా? చేయలేడు. వాడు కాళ్ళు బాగానే ఉన్నాయి కానీ పరిచర్య విషయంలో కుంటివాడు. వాడు కళ్ళు బాగానే ఉన్నాయి కానీ పరిచర్య విషయంలో ఎలాంటి వాడు అంటే గుడ్డివాడు. అందుకని దేవుడు అంటాడు మీ మనోనేత్రములు వెలిగించబడిన వారే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనోనేత్రములు వెలిగించబడిన వారు. గుడ్డివారిగా ఉండకూడదు. మనం ఎలా ఉండకూడదు అంటే గుడ్డివారిగా. యోబూసి అంటే అర్థం ఏంటంటే కుంటితనం, దేవుని కొరకు ఏమీ చేయలేని కుంటితనం. కుంటివాడు ఏలాగా కూర్చున్న కాను లేవలేడో, కుంటివాడు ఏ విధంగా కూర్చున్న కానుండి లేవలేక ఏది చేయలేక బ్రతుకుతాడో, పరిచర్య విషయంలో, సేవ విషయంలో, దేవుని విషయంలో మనం కుంటివారిగా ఉంటే, ఏమీ చేయలేని వారిగా ఉంటే దేవుడు మనకు తోడే ఉండడు. పర్వాలేదులే, వాళ్ళు చేసుకుంటున్నారులే. యోబూసీలతో రాజీ పడద్దు. యోబూసీలతోనూ రాజీ పడద్దు. వారిని వెళ్ళగొట్టాలి. యోబూసీలను నువ్వు వెళ్ళగొట్టితే దేవుడు నీకు తోడై ఉండి నిన్నేం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. సేవ విషయంలో అయినా, పరిచర్య విషయంలో అయినా మనం ఎలా ఉండకూడదు అంటే నిర్లక్ష్యం కలిగిన వారిగా మనం ఏం చేయకూడదు? ఉండకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉండాలి అంటే సురుకు కలిగిన వారంగా. ఈ పరిచర్య ఇంత ఆశీర్వదించబడ్డానికి కలిగిన కారణం ఏంటంటే ఈ పరిచర్య ఎంతగా తక్కువ కాలంలో, తక్కువ వ్యవధిలో ఈ బెయిర్షెబా మినిస్ట్రీస్ పరిచర్యలు అంతకంతకు అభివృద్ధి చెందడానికి కలిగిన కారణం ఏంటంటే ఈ పరిచర్యను నిర్మించిన మన ఆత్మీయ తండ్రి దైవ సేవకునకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. తోడై ఉండి చేసిన శ్రేష్టమైన ప్రతి వాగ్దానమును అవునన్నట్లుగానే దేవుడు ఈ పరిచర్య పట్ల, సేవకుని పట్ల నెరవేరుస్తూ వచ్చారు ఆయన. ఆమేన్. కారణం ఏంటంటే మన ఆత్మీయ తండ్రి దగ్గర మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ఆయన ఈ సేవ విషయంలో, ఈ పరిచర్య విషయంలో ఎప్పుడు గుడ్డివారిగా, ఎప్పుడు కుంటివానిగా, ఎప్పుడు నిర్లక్ష్య పరులుగా ఆయన లేరు. ఆరోగ్యం బాగున్నా, ఆరోగ్యం బాగోకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, శరీరం సహకరించకపోయినా ఆయన యెబూసీలను జయించారు. 6 తెగల వారిని కాదు, 7వ తెగవారిని కూడా దేవుడు నిశ్చయంగా నిన్ను ఆశీర్వదించాలి అంటే దేవుని సన్నిధిలో జరుగుతున్న ప్రతి పరిచర్య పట్ల నువ్వు ఎలా ఉండాలి తెలుసా? చురుకు కలిగిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? చురుకు కలిగిన వారిగా ఉండాలి. గిద్యోనుతో దేవుడు చెప్తున్నాడు, ఎందుకయ్యా ఈ 32,000 మంది వీళ్ళొద్దు, నేను నీకు జయమిస్తాను. అయ్యా ఆ మిథ్యానీయులు చూడండి అయ్యా, లెక్కకు మిడతల వలె ఉన్నారు, వారిని జయించాలి అంటే కనీసం నా దగ్గర ఈ 32,000 మంది కూడా లేకపోతే ఎలా ప్రభువా? కనీసం ఈ 32,000 మంది వద్దు గిద్యోను, వీరితో వెళితే నీకు యుద్ధం రాదు. దేవుడు ఒక పరీక్ష పెడితే కొంతమంది 22,000 మంది వెళ్ళిపోయారట. కొంతమంది అయినా ఉన్నారు, కనీసం కొంతమంది అయినా 10,000 మంది అయినా ఉన్నారులే అని సంతోషపడ్డాడు గిద్యోను. దేవుడు అన్నాడు, ఈ 10,000 మంది కూడా వద్దు గిద్యోను, ఈ 10,000 మంది కూడా వద్దు, నేను నీకు విజయం ఇస్తాను, నేను నీకు తోడై ఉంటాను, నేను ఖచ్చితంగా మిథ్యానీయులను నీకు విజయం ఇస్తాను, నువ్వు నా మాట నమ్ము, విశ్వసించు అని దేవుడు వాగ్దానం చేస్తే మరలా 2వ పరీక్ష పెట్టాడట. ఆ 2వ పరీక్ష దగ్గరికి వెళ్తే
970 మంది ఏమో 9700 మంది ఏమో నీళ్లు తాగే కాడ పరీక్షలో ఓడిపోయారు. హల్లెలూయా. 300 మంది ఏమో చురుకుదనం కలిగి యాక్టివ్గా గబగబా నీళ్లు తాగుతూ శత్రువును కనిపెట్టుకుంటూ వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఇప్పుడు దేవుడు అన్నాడు, ఈ 9700 మంది వద్దు, హల్లెలూయా, ఈ గతికేవారు వద్దు, శత్రువుని గమనించలేని, సేవను గమనించలేని, పరిచర్యను వీళ్ళొద్దు. వీళ్ళు వస్తే నీకు విజయం రాదు, వీళ్ళుంటే నీతో ఏం రాదు, విజయం రాదు. కాబట్టి ఈ 9700 మందిని కూడా ప్రక్కన పెట్టే, ఈ 300 మంది చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఎప్పుడు మందితో సంబంధం లేదు. హల్లెలూయా. దేవునికి ఎక్కడ మందితో సంబంధం లేదు. దేవుని కొరకు యెబూసీయులను కానానీయులను జయించగలిగిన ఆత్మీయ తండ్రి గారి వంటి వారు ఒక్కరు ఉంటే దేవుడు ఖచ్చితంగా వారికి తోడై ఉండి వారిని అంతకంతకు దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలి అంటే మనం ఏం చేయాలి అంటే యెబూసీయులను ఏం చేయాలి చెప్పండి, జయించాలి. వాడు గట్టు పట్టు పడతాడు. వెళ్ళొద్దు, పరిచర్యకి వెళ్ళొద్దు, వాళ్ళే చూసుకుంటారులే, వాళ్ళే చేసుకుంటారులే అని వాడు ఏం చేస్తాడు అంటే నేను వెళ్ళనివాడు. నీ కాలు నొప్పి చూడు, నీ చేయి నొప్పి చూడు, నీ మోకాలు నొప్పి చూడు, నీకు అంత ఏజ్ అని చెప్పి వాడు నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వాడు ఏం చేస్తాడో తెలుసా, నేనేం చేస్తాడు అంటే గట్టు పట్టు పడతాడు. హల్లెలూయా. ఈ బెన్యామీనులట, యోధావారట జయించలేకపోయారట యెబూసీయులను జయించలేక వారితో కలిసి యెబూసు అంటే మరొక మాట చెప్తాను. యెబూసు అంటే ఏంటో తెలుసా, పాపం. చెప్పండి ఏంటిది యెబూసు అంటే ఏంటి చెప్పండి, పాపము. ఇప్పుడు పాపాన్ని మనము ఎబ్రేయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపముతో మీరు రాజీ పడక రక్తము కారునంతగా దానిని జయించుడి. రక్తము కారునంతగా పాపముతో మీరేం చేయాలి, పోరాడాలి. అవసరమైతే రక్తమైన పెట్టు, అవసరమైతే ప్రాణమైన పెట్టు, కానీ పాపముతో నువ్వేం చేయొద్దు, రాజీ పడొద్దు. పాపంతో రాజీ పడొద్దు, లోకంతో నువ్వు రాజీ పడొద్దు, యెబూసీయులతో నువ్వు రాజీ పడొద్దు. ఆ పాపముతో నువ్వు రాజీ పడితే ఆ పాపము శాపముగా మారి నీ ఆశీర్వాదాన్ని, నీ వర్ధిల్లేతనాన్ని ఆపివేస్తుంది. కనుక ఆ పాపంతో ఆ యెబూసీయులతో నీవు ఏం చేయొద్దు, రాజీ పడొద్దు. ఆ పాపముతో నీవు రాజీ పడొద్దు. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలో తెలుసా, రక్తము కారునంతగా ఏం చేయాలి, రక్తము కారునంతగా పోరాడాలి. హల్లెలూయా. ఎలా పోరాడాలి చెప్పండి, ఎలా పోరాడాలి, రక్తము కారునంతగా. దేనితో పోరాడాలి, మనుషులతోనా చెప్పండి, ఎవరితో? ఒక్కొక్కసారి మన పల్లెటూరులో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇళ్లల్లో మధ్యలో ఉన్నవారు గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు ఎలా ఉంటాయో తెలుసా, కొన్నిసార్లు ఆ గొడవలు ఇద్దరు ఒక్కొక్క చిన్న మాట వచ్చి మాట దెబ్బలాడుకుంటూ ఉంటారు, గొడవలు అవుతూ ఉంటాయి. ఆ గొడవల్లో ఎవరైనా పెద్దవారు వచ్చి వారిని సర్దిమనిపారనుకో, అరే పోనేవరా అన్నారనుకోండి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆగుతారు. కొంతమంది ఆగి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ కొంతమంది ఉంటారు ఏమాత్రం రాజీ పడరు. ఈరోజు నా తాలైనా పగలాలి, ఆడి తాలైనా పగలాలి. హల్లెలూయా. కొంతమందికి చెప్తారు పోనీరా అంటే పోనివ్వరా అంటే పోనివ్వడు. వాళ్ళు అంటారు పైగా ఈరోజు వాడి రక్తం కళ్ళ చూడాలి, ఈరోజు అవసరమైతే నేనా వాడా తేలిపోవాలి, ఈరోజు వాడి తాలైనా పగలాలి, నా తాలైనా పగలాలి. అంటే వారి అర్థం ఏంటి, వారు ఎక్కడా కూడా రాజీ పడడానికి. ఇప్పుడు నేను మనుషులతో రాజీ పడొద్దని చెప్పడంలా, మనుషులతో కొట్లాడమని చెప్పడంలా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, మనుషులతో నువ్వు రాజీ పడు, తప్పలేదు. నీ భార్యకు భర్తకు మధ్య గొడవలు వస్తే రాజీ పడు, తప్పలేదు. నీ పరిశుద్ధులతో, నీ తోటి వారితో గొడవలు వస్తే రాజీ పడు, తప్పలేదు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, పాపముతో మాత్రం రాజీ పడొద్దు. హల్లెలూయా. పాపముతో మాత్రం రాజీ పడద్దు, యెబూసీయులతో మాత్రం రాజీ పడద్దు. ఆ పర్వాలేదులే, ఈ చిన్న పాపమే కదా, ఆ పర్వాలేదులే, ఈ చిన్ని అబద్ధమే కదా, ఆ పర్వాలేదులే, ఈ చిన్నిదే అన్నప్పుడు నాకు ఒక ఉపమానం గుర్తొస్తుంది. దైవజనుడైన యేసన్న గారు చెప్పిన ఆ ఉపమానం నాకు బాగా ఇష్టం. యేసన్న గారు ఒకసారి ఒక ఉపమానం చెప్తూ, ఒక చిన్న మర్రి విత్తనం అట ప్రయాణం చేస్తూ, వర్షం వచ్చినప్పుడు ప్రయాణం చేస్తూ ఒక తాడు చెట్టు దగ్గరికి చేరిందట. ఆ తాడు చెట్టు వేలన చిక్కుకొని అక్కడ ఆగిందట. వర్షంలో ఆ విత్తనం ప్రయాణం చేస్తూ తాడు చెట్టు వేరున అలా నిలిచిందట. ఆ తాడు చెట్టు చూసి, ఎవరు నువ్వు
ఏంటి నా దగ్గర ఉన్నావని అడిగిందట. అప్పుడు చెప్పిందంట విత్తనం, తాడి చెట్టు బావా నేనెంత, నా బతికెంత, నేనెంత, నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు, నీ పిల్లలు చూడు ఎంత ఉన్నారో, నీ ఆకులు చూడు ఎంత ఉన్నాయో, నీ ఎత్తు చూడు, నీ ఆకారం చూడు, నేనెంత ఉన్నాను బావా, చిన్న నలుసు అంతా ఉన్నాను, నేను నీకు భారం అయిపోయానా, ఏదో వరదలు వస్తున్నాయని వచ్చాను తప్ప ఏదో నీ దగ్గరకు రావాలని కాదు, ఏదో ప్రవాహం వస్తుంది కాస్త ఆశ్రయంగా ఉన్నావని వచ్చాను, వెళ్ళిపోతాలే అందట. హల్లెలూయా. సరేలే నీవెంత, నీ బతికెంత అని ఈ తాడి చెట్టు దాన్ని వెళ్ళగొట్టకుండా దాని నుంచి ఏం చేసింది అంటే రాజీ పడిందట. హల్లెలూయా. పర్వాలేదులే, సర్లే ఉండు, నువ్వు నాకు భారమా అనుకుంది. 3వ రోజు చూసిందట, 3వ రోజు కూడా ఆ విత్తనం అక్కడే ఉంది. మరలా తాడి చెట్టు అడిగిందట, వెళ్ళిపోతానన్నా వెళ్ళలేదే అని. వెళ్ళిపోతలే బావా, నేను ఎంత, నా బ్రతికెంత, వెళ్ళిపోతలే, ఈ రోజు రేపు మాపో వెళ్ళిపోతలే అందట. సర్లే నీ తాడి చెట్టు దాన్ని పట్టించుకోవడం మానేసింది. ఆ విత్తనం కాస్త నీటికి తడిసింది కదా, ఆ తడిసిన విత్తనం కాస్త 4 రోజులకు ఉబ్బిందట. ఆ ఉబ్బిన విత్తనంలో నుండి చిన్నగా వేరులు వచ్చాయి, దాంట్లో నుంచి చిన్న 2 ఆకులు వచ్చాయి. ఆకులు కాస్త 1-2 సంవత్సరాలు అయ్యేసరికి ఆ మర్రి విత్తనం పెరిగి 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 ఇప్పుడు రోడ్ల మీద వెళ్ళే వాళ్ళందరూ అంటున్నారట, అరే ఇక్కడ ఒక తాడి చెట్టు ఉండాలి, ఏమైందిరా అని. తాడి చెట్టు లేదా, ఉంది. దాన్ని ఏది కప్పేసింది? మర్రి చెట్టు. పాపము చిన్నదైనా పెద్దదైనా దానికున్న అలవాటు ఏంటంటే మనల్ని ఏం చేస్తుంది, పట్టుకుంటుంది, గట్టిగా పట్టుకుంటుంది. హల్లెలూయా. పాపము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి, పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న పాపం మనకు శాపంగా మారిపోద్ది. కనుక దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, చిన్న పాపమైనా రాజీ పడద్దు. దేవుడు నీకు శ్రేష్టమైన వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు నీకు శ్రేష్టమైన భవిష్యత్తు కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. మనందరినీ దేవుడు శ్రేష్టమైన వాగ్దాన దేశము ఆ సియోను కోట కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ సియోను చేరాలని, ఆ సియోను కోటను మనము స్వాధీనం చేసుకోవాలని, ఆయనతో పాటుగా ఉండాలని దేవుడు మనకి శ్రేష్టమైన జీవితాన్ని మనకిచ్చాడు. ఈ శ్రేష్టమైన జీవితాన్ని చిన్న చిన్న అల్పకాల పాపముల కొరకు శాపంగా మార్చుకోవద్దు ప్రియులారా. హల్లెలూయా. ఈ భూమి మీద మహా బ్రతికితే 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు బ్రతుకుతాం. ఈ 40-50 సంవత్సరాల జీవితం కొరకు, ఈ 40-50 సంవత్సరాల సుఖాల కొరకు, ఈ 40-50 సంవత్సరాల ఆడంబరాల కొరకు నిత్యము నీ ఆత్మని 1000 ఏండ్లు యుగయుగాలు కాలుతున్న అగ్నిగుండంలో వేయొద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపముతో రాజీ పడద్దు. దేవుడు చెప్తున్నాడు, పాపముతో రాజీ పడద్దు. ఏ చిన్న పాపమైనా పెద్ద పాపమైనా ఆ పాపం ఏం చేస్తుంది అంటే నీ ఆశీర్వాదానికి అడ్డుబండగా నిలుస్తుంది. కానీ ఇక్కడ దావీదు చేసిన పని ఏంటో తెలుసా, సింహాసనం ఎక్కగానే, రాజు అవగానే మొదట ఏం చేశాడంటే ఆ యెరూషలేములో నివసిస్తున్న యెబూసీయులను, దేవుని స్తోత్రం చెప్పండి, వారిని ఏం చేశాడు చెప్పండి, వారిని చంపేశాడు, వారిని హతము చేసెను, యెబూసీయులను హతము చేసెను. యెహోషువ వెళ్ళగొట్టలేని యెబూసీయులను, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళగొట్టలేని యెబూసీయులను, సౌలు రాజు వెళ్ళగొట్టలేని యెబూసీయులను దావీదు మహారాజు వెళ్ళగొట్టిన కారణాన్ని బట్టి దేవుడట దావీదుకు తోడయ్యుండి దావీదు రాజ్యమును దేవుడు ఏం చేశాడు తెలుసా, అంతకంతకు ఆశీర్వదిస్తూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. నేను అంతకంతకు ఆశీర్వదించబడాలనుకున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందరికీ ఆశే, ఆశీర్వాదం అంటే అందరికీ ఆశే. ఈరోజు నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, నేనైనా నువ్వైనా దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలో తెలుసా, యెబూసీయులను ఏం చేయాలి చెప్పండి, జయించాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెబూసీయులను మనం ఏం చేయాలి, గట్టుపట్టిన యెబూసీయులతో మనం ఏం చేయాలి, యుద్ధము చేయాలి. యెబూసీయులతో మనం ఏం చేయాలి, యుద్ధము చేయాలి. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయంలో ఒక చిన్న మాట ఉంటుంది. ఆ మాట చదివి నేను వాక్యాన్ని ముగిస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 3వ అధ్యాయము 1వ వచనంలో, ఇశ్రాయేలీయులకును కానానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రము చూడని వారికి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ, పూర్వము ఒక తరం ఉందట, ఇప్పుడు నవీనమైన ఒక తరం వచ్చింది. పూర్వము ఒక తరమట కానానీయులతో యుద్ధం చేశారు. ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఆ 7 జాతుల వారితో యుద్ధం చేశారు.
7 జాతుల వారితో యుద్ధం చేసి 6 జాతుల వారిని జయించారు. యెబూసీయులను జయించలేకపోయారు. యుద్ధం చేశారు వాళ్ళు, పోరాడారు వారు పోరాడారు. కానీ ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలోకి వచ్చేసరికి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, అసలు ఆ యుద్ధములను ఏమాత్రము చూడని ఒక తరం వచ్చిందట, ఒక క్రొత్త తరం వచ్చింది. ఆ తరానికి ఏం తెలియదు అంటే యుద్ధం అంటే ఏంటో తెలియదు. హల్లెలూయా, చెప్పండి ఏం తెలియదు? యుద్ధం అంటే ఏంటో తెలియని ఒక క్రొత్త తరం, పోరాటం అంటే ఏంటో తెలియని ఒక క్రొత్త తరం, ఉపవాసం అంటే ఏంటో తెలియని క్రొత్త తరం, ప్రతిష్టత అంటే ఏంటో, మోకాల అనుభవం అంటే ఏంటో, కన్నీటి ఆత్మ అంటే ఏంటో, విలపించు ఆత్మ అంటే ఏంటో, రోధించు ఆత్మ అంటే ఏంటో తెలియని ఒక క్రొత్త తరం పుట్టుకొచ్చిందట. హల్లెలూయా, ఏ తరం పుట్టుకొచ్చింది? ఒక క్రొత్త తరము. మన పితరుల దగ్గరికి వెళితే వారు పోరాడారు. ఎలా పోరాడారు అంటే కీర్తనాకారుడైన దావీదు అంటాడు, దేవా నా చేతులకు నా వ్రేళ్లకు పోరాటాన్ని, నా కాళ్ళకు యుద్ధాన్ని నాకు నేర్పు ప్రభువా, నాకు నేర్పించు, నాకు మోకాల అనుభవం నేర్పించు, నాకు చేతులు ఎత్తడం నేర్పించు, నాకు విజ్ఞాపన చేయడం నేర్పించు. దావీదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, నాకు నేర్పు, నా వేళ్లకు పోరాటాన్ని నేర్పించు, రాత్రంతా దేవుని సన్నిధిలో గడపడం నాకు నేర్పు, ప్రార్థన చేయడం నాకు నేర్పు, విజ్ఞాపన చేయడం నాకు నేర్పు, పరిచర్య చేయడం నాకు నేర్పు. దేవుడిని పాత తరం పోరాటం తెలిసినవారు, పోరాటం ఏం తెలిసినవారు చెప్పండి, పోరాటం ఎలా చేయాలో దేవుని వద్ద నేర్చుకున్నవారు. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక క్రొత్త తరం వచ్చింది. ఆ తరానికి ఏం తెలియదు అయ్యంటే పోరాటం అంటే ఏంటో తెలియదు. ఆ తరానికి ఏం తెలియదు అయ్యంటే యుద్ధం అంటే ఏంటో తెలియదు. వీరికి ఏం తెలుసాయి అంటే యుద్ధం చేతగానే వాడు ఏం చేస్తాడు అంటే రాజీ పడిపోతాడు కదా. హల్లెలూయా, ఇప్పుడు యుద్ధం చేసేవాడు ధైర్యంగా నిలబడతాడు. యుద్ధం చేయని వాళ్ళు ఏం చేస్తారు? సౌలు సైన్యం వలె కొండల చాటున గుట్టల చాటున దాక్కుంటారు. కానీ యుద్ధము తెలిసిన వాడు దావీదు వలె ఏం చేస్తాడు అంటే యుద్ధం చేస్తాడు కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఒక క్రొత్త తరం వచ్చింది. యెబూసీయులను మనం జయించలేకపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? యెబూసీయులను పాపాన్ని మనం జయించలేకపోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? అక్కడ బైబిల్ ఏమని చెప్తుంది అంటే ఒక క్రొత్త తరం వచ్చిందట. ఆ తరానికి ఏం తెలియదంటే పోరాటం అంటే ఏంటో తెలియదు. ఆ పాపాన్ని జయించాలి అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం ఏంటో తెలియదు. చేతులకు యుద్ధం రాదు, కాళ్ళకు యుద్ధం రాదు. ఇంక ఏం తెలుసాయి అంటే పాపముతో రాజీ పడడం. ఆ పర్వాలేదులే, ఈ చిన్న సీరియలే కదా, ఏమవుతుంది, ఆ పర్వాలేదులే, ఈ చిన్న సినిమయ్యే కదా. పాపాన్ని జయించడం అంత వీలైతే కాదండి. పాపాన్ని జయించాలి అంటే మనకి ఏమొచ్చి ఉండాలి అంటే పోరాట పటిమొచ్చి ఉండాలి. హల్లెలూయా, ప్రార్థన చేయలేని వాడు పాపాన్ని జయించలేడు. ఆ పర్లేదులే, చిన్న సెల్ ఫోనే కదా, చిన్న జబర్దస్తే కదా, ఏమవుతుంది, కాస్త కాలక్షేపమే కదా, ఆ చిన్న సీరియలే కదా, చిన్న పాటే కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న చాటింగే కదా. హలో, అదేం చేస్తుంది తెలుసా? మన ఆశీర్వాదాన్ని అడ్డగిచ్చేస్తుంది. వాటిని జయించాలన్నా మనం జయించలేం, వాటిని జయించాలి అన్నా మనం జయించలేం. మన లోపల ఇమిడిపోయినాయి. ఆ పాపాన్ని జయించాలి అంటే మనకి ఏమొచ్చి ఉండాలి అంటే పోరాటం. ఆమేన్, చెప్పండి, ఏమొచ్చి ఉండాలి? మన చేతులకు ఏమి రావాలి? పోరాటం వచ్చి ఉండాలి. మన కాళ్ళకు ఏమి రావాలి? పోరాట పటిమ వచ్చి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుడైన పౌలయ్య అంటాడు, శారీరకంగా నేను బాహ్యంగా బలహీనంగా ఉన్నాను, కానీ నా ఆత్మ నాలో ఎలా ఉంది? బలంగా ఉంది. నేను బలవంతునిగా ఉన్నాను. పోరాట పటిమ తెలిసిన వారు, మోకాళ్ళ అనుభవం ఎరిగిన పితరులు ఉన్నారు. కానీ క్రొత్త తరం వచ్చింది. ఆ తరానికి ఏమొచ్చింది అయ్యంటే, ఆ తరానికి ఏం తెలుసుకున్నారు అయ్యంటే, వారికి ఏం తెలియదు అయ్యంటే యుద్ధం అంటే ఏంటో తెలియదు, చేతులు ఎత్తడం అంటే ఏంటో తెలియదు. ఏలలేయడం వచ్చు, గోల చేయడం వచ్చు, గంతులు వేయడం వచ్చు, తిప్పడం అన్నీ వచ్చు, కానీ ఏమి రాదయ్యా అంటే పోరాటం. హల్లెలూయా, పోరాటం రాదు. ఆదివారం మందిరానికి వెళ్తాం, మిగిలిన రోజులన్నీ కూడా యెబూసీలతో సహవాసం చేస్తాం, లోకంతో సహవాసం చేస్తాం, పాపంతో సహవాసం చేస్తాం, అబద్ధాలతో సహవాసం చేస్తాం, టీవీలతో సహవాసం చేస్తాం, లోక సంబంధమైన వాటన్నిటితో సహవాసం చేస్తాం, కనుక ఆ యెబూసీలతో మన సహవాసం చేసిన కారణాన్ని బట్టి మనం ఏం పొందుకోలేమయ్యంటే దేవుని వలన మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేము. ఒక వ్యక్తి దేవుని వలన ఆశీర్వదించబడాలి అంటే నిశ్చయంగా ఆ వ్యక్తి ఏం చేయాలి తెలుసా? కానాను దేశమునకు సంబంధించిన 7 జాతుల వారిని, కానాను సంతతికి సంబంధించిన 7 జాతుల వారిని ఏం చేయాలి చెప్పండి? నిశ్చయంగా వారిని జయించాలి. దేనితో రాజీ పడద్దు. దావీదు దేనితో రాజీ పడలా, జయించాడు. జయించాలని ఆశ కలిగిన వాడు, ఈ లోకాన్ని నేను జయించాలి, ఈ పాపాన్ని నేను జయించాలి, ఈ ఆశలు జయించాలి,
ఈ కోరికలు నేను జయించాలి, శరీరంలో పుడుతున్న ఈ ఇచ్చలను నేను జయించాలి, దేవుని కొరకు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని కొరకు నేను నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలన్న ఆశ నీకుంటే నిశ్చయముగా నీ ఆశను తృప్తిపరచగలిగిన దేవుడు నీకు తోడై ఉండునుగాక. హల్లెలూయా. ఆయన నీకు తోడుంటాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. యోబూసీలను జయించాలి, శరీరంలో పుడుతున్న పాపాన్ని నేను జయించాలి, ఆశలను జయించాలి, ఈ సెల్ ఫోన్ను జయించాలి, పాప భూయిష్టమైన వాటన్నిటిని నేను జయించాలన్న ఆశ నీకుంటే జయ జీవితాన్ని నేను పొందుకోవాలి. రేపు దేవుడు మహిమ కలిగిన రాకడలో వస్తున్నప్పుడు ఆయన ఎదుట నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము నిందారహితముగా ఉండాలన్న ఆశ, కోరిక నీకుంటే నువ్వు నిలబడితే దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో మన విజయాన్ని పొందుకోవాలి అంటే మొదట మనం ఏం చేయాలో తెలుసా? నిలబడాలి. ఆమేన్. నిలబడితే ప్రభు ఏం చేస్తాడు అంటే నీ పక్షంగా ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు ఆయన. హల్లెలూయా. జయించాలన్న ఆశ కలిగి నువ్వు నిలబడు. జయించాలన్న కోరిక కలిగి ప్రార్థనలో అయినా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడితే ప్రభువు నీకు తోడై ఉంటాడు ఆయన. నీ ఆశను ఆయన ఎరిగి నీ ఆశను తృప్తిపరిచి ఆయన నీకు జయ జీవితాన్ని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. మహిమ కలిగిన సంఘంగా మనం మార్చబడాలి. ముడత, మచ్చ, డాగు, కలంకం లేని సంఘంగా మార్చబడాలి. ఎందుకంటే దేవుడు ఎలాగున్నాడు, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో అలాగూ మార్చబడిన వారే పరిపూర్ణులు మాత్రమే రేపు సీయోను కోటను స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. పాపముతో రాజీ పడేవారు, లోకంతో రాజీ పడేవారు, శరీర ఆశలతో రాజీ పడేవారు, అలంకరణతో రాజీ పడేవారు, ఈ శరీర సంబంధమైన భూలోక సంబంధమైన వాటితో రాజీ పడి ఆ పర్వాలేదులే ఏమవుతుందిలే అని రాజీ పడేవారు దేవుని ఎదుట ఎలా నిలబడతారు అంటే లోపము కలిగిన వారిగా నిలబడతారు. లోపము కలిగినది బైబిల్లో ఏమని తెలుసా? దశలోనికి రాసిన పత్రికలో లోపము కలిగినది లెక్కలోనికి రాదు. హలో, లోపం కలిగినది ఏం చేయదు? లెక్కలోనికి. ఇప్పుడు నువ్వు మార్కెట్కి వెళ్ళావు, అన్ని శ్రేష్టమైనవి కొంటావు, మంచిగా కొంటావు, పుచ్చున్నదాన్ని కొంటావా? లెక్కలోనికి వేస్తావా? దాన్ని లెక్కలో వేస్తావా? పుచ్చున్న దాన్ని లెక్కలో వేస్తావా? కులిపోయిన దాన్ని లెక్కలో వేస్తావా? లోపము కలిగినది లెక్కలోనికి రాదు. అది పండ్ల మధ్య ఉంది, ఆ కాయ పండ్ల మధ్య ఉంది, కానీ దానిలో ఏముంది అంటే లోపం, డాగు, కల్మషం ఉంది. రేపు పరలోకం కూడా అంతే. వెళ్ళే లిస్టులో లోపం కలిగిన వాడు ఆ లిస్టులోనికి రాడు, ఆ పరలోకం వెళ్ళే లిస్టులో రాడు. లోపము కలిగినది లెక్కలోనికి. ఏ విధంగా మనం భూమి మీద ఉన్నాం, మనమే ఒక కేజీ కూరగాయలు కొంటాం, 10 రూపాయలు పెట్టి 20 రూపాయలు పెట్టి. మనం కొనే కూరగాయల విషయంలోనే అయ్యా ఈ పుచ్చు ఉంది దీన్ని పారేసే అంటాం, ఇది లోపం దీన్ని పారేసే, ఇది కుక్కమూతికాయ అంటాం. అరే నువ్వు పెట్టే 10 రూపాయల విషయంలోనే నువ్వు అంత బాధ్యత వహిస్తే ఆయన నీ కొరకు సింహాసనాన్ని విడిచి ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి నేను సంపాదించుకున్నాడు ఆయన. మరి నీ విషయంలో ఆయన బాధ్యత వహించడా? నువ్వు లోపం కలిగి నువ్వు టీవీలు చూసుకుంటూ, నువ్వు సినిమాలు చూసుకుంటూ, నువ్వు ఎబిసిలను జయించకుండా లోకంతో సహవాసం కలిగి లోపం కలిగిన వారిగా ఉంటే రేపు పరలోకం వెళ్ళే లిస్టులో మనం ఏమని తెలుసా? లెక్కలోనికి దేవుడు లెక్క పెట్టడు, లెక్కలోనికే తీసుకురా. అయ్యా నేను రక్షణ పొందాను, ప్రభువా నేను రక్షణ పొందావంటే నీ ఎవరో నాకు తెలియదు. నీ దగ్గర చూడు డాగు, కల్మషము. హల్లెలూయా. చెప్పండి, ఏముంది నీ దగ్గర? కల్మషం ఉంది చూడు. నీ దగ్గర లోపం ఉంది చూడు. లోపము కలిగినది ఏది పరలోకం వెళ్ళదు. దేవుని ఎదుటికి చేరాలి అంటే, అత్యున్నతమైన సింహాసనం నా సీయోను కోటను మనం స్వతంత్రించుకోవాలి అంటే మన బ్రతికి ఎలా ఉండాలో తెలుసా? లోపము లేనిదై ఉండాలి. హల్లెలూయా. నిష్కలంకమైనదై. నా పావురము నా నిష్కలంకురాలు అంటే దేవుడు సంఘముని ఎలా ఉండమని చెప్తున్నా తెలుసా? నిష్కలంకము. నిష్కలంకం అంటే అర్థం ఏంటి తెలుసా? లోపము లేనిది. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆఖరిగా మాట చదవండి, 5వ అధ్యాయం 27వ వచనం అనుకుంటా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. 5వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే మీరు మీ భార్యలను ప్రేమించుడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆ సంఘము కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక అటుది మరి ఏది పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలవబెట్టాలి. హల్లెలూయా. ఆయన ఎదుట ఎవరు నిలబెడతారు అంటే ముడత, మచ్చ, డాగు, కలంకము, లోపము లేని వారు, మహిమ కలిగిన వ్యక్తిగా మార్చబడిన వారు రేపు దేవుని ఎదుట లెక్కలోనికి వస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. లెక్కలోనికి వస్తారు. దేవుని ఎదుట అందరూ లెక్కలోనికి రక్షణ పొందిన వారందరూ లెక్కలోనికి వస్తారా? రారు.
ప్రాణము విషయంలో, ఆత్మ విషయంలో, ప్రాణము విషయంలో, ఆత్మ విషయంలో, శరీరం విషయంలో ఎవరైతే పరిపూర్ణతలోనికి వస్తారో ఆ పరిపూర్ణత కలిగిన వారే రేపు నిత్యత్వానికి వెళ్ళి లెక్కలోనికి వస్తారు. హల్లెలూయా. లోపము కలిగిన వారు ఎవరు లెక్కలోనికి రారు. కలంకము కలిగిన వారు ఎవరు లెక్కలోనికి రారు. ఇహలోక సంబంధమైన వాటితో జీవిస్తున్నవారు, రాజీ పడుతున్నవారు, లోక సంబంధమైన అలంకరణ విషయంలో రాజీ పడుతున్నవారు, ఈ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల జీవితం కొరకు, ఈ 40 సంవత్సరాల జీవితం యొక్క ఆనందం కొరకు, సంతోషం కొరకు, ఆడంబరాల కొరకు అరే మనము అలవాటు పడిపోతే వారైతే, ఈ లోకంతో రాజీ పడిపోతే ఇలాంటి వారట రేపు ఎక్కడికి రారయ్యి అంటే సియోను కోటలోనికి వెళ్ళే వరసలోనికి రారు. మనం అందుకనే బైబిల్ ఏమని చెప్తుంది అంటే జయ జీవితం కలిగిన వారిగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు సింహాసనం ఎక్కగానే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి ఆ దేశంలోనికి వెళ్ళగానే, ఆ సింహాసనం ఎక్కగానే దావీదు చేసిన మొదటి పని ఏంటంటే యోబూసీలను హతము చేసి దావీదు పురమనబడి పెడుతున్న సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ పురాన్ని మనం స్వాధీనపరచుకోవాలి అంటే నిశ్చయంగా మనము కూడా యోబూసీలను జయించుదుముగాక. ఈ లోక సంబంధమైన పాప జీవితాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జయించే వారం అయితే ఒకటి ఇహపరంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన హల్లెలూయా మనకు తోడై ఉంటాడు. మనలను దేవుడు ఏం చేస్తాడు అంటే అంతకంతకు, ఆమేన్, దేవుని స్తోత్రం చెప్పండి. అంతకంతకు దేవుడు ఏం చేస్తాడు? నన్ను ఆశీర్వదిస్తాడు. అంతకంతకు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. నాకు అప్పగించబడిన దాన్ని ఆశీర్వదిస్తాడు. నా పరిచయాన్ని ఆశీర్వదిస్తాడు. నీ సేవను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఖచ్చితంగా అంతకంతకు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తూనే వస్తాడు. ఎలా చెప్పగలుగుతున్నారా అంటే నిదర్శనం ఎవరో కాదు, మన ఆత్మీయ తండ్రి దేవుడు మనకిచ్చిన ఈ మహిమ కలిగిన సంఘమే మన కనులు ఎదుట సాక్షిగా నిలబడింది. హల్లెలూయా. ఈ సంఘమును దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అంతకంతకు, ఆమేన్, ఈ పరిచయలను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అంతకంతకు, మన ఆత్మీయ తండ్రి గారిని దేవుడు ఏం చేస్తున్నారు అంటే అంతకంతకు ఆశీర్వదిస్తూ, అంతకంతకు దీవిస్తూ, ఎక్కలేనంత ఉన్నతమైన కొండపైకి ఎక్కిస్తూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నిశ్చయంగా మనము యోబూసీలని పిలువబడుతున్న ఆ తెగవారిని, గట్టిగా పట్టుకున్న ఆ తెగవారిని, ఏ మాత్రము నీ లోపలికి నీ నుండి వేరు చేయడానికి ఇష్టపడని ఆ పాప జీవితాన్ని నువ్వు జయించగలిగితే, ఆ లోకాన్ని నువ్వు జయించగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇహమందు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతే మాత్రమే కాకుండా రేపు దేవుని ఎదుట మనము సియోను కోటను కూడా స్వాధీనపరచుకుందుము గాక. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో అందరూ మోకరించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ఉన్న స్థలంలో మోకరిద్దాం. అందరం కూడా